మనుషులకు ప్రత్యుత్తరం ఎలాగివ్వాలో తెలుసుకున్నట్లు మీ మాట ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసహితముగాను ఉండనివ్వండి. మీ మాట ఎల్లప్పుడూ కూడా రుచికరము కృపాసహితముగా ఉండవలెను. చూడండి, నీవు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడినటువంటి వాడు, ఆశీర్వాదానికి వారసురాలుగా పిలువబడినటువంటి దానవు. నీ మాట ఎల్లప్పుడూ కూడా రుచికరముగాను సౌమ్యముగాను మృదువుగాను ఉండులాగాను చూసుకోవాలి. మనము హాని చేయటానికి పిలువబడలేదు, మనం కీడు చేయటానికి పిలువబడలేదు, మనం ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడదు. నీ నోట్లో నుంచి వచ్చు ప్రతి మాట జనులకు దీవెన, ఆశీర్వాదం, కృపాసహితము, రుచికరముగా ఉండాలి. అది ప్రభువు యొక్క మార్గం, ప్రభువు యొక్క జీవం, వాక్యం యొక్క ప్రత్యక్షత. వాక్యములో అనుదినము ఎదుగుతున్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి ఆ మాటల వరవడి మాటలు గుత్తులుగా పడినట్లుగా నీతివంతుడైన సేవకుడు జనముల దోషములను భరించి వారికున్న అనుభవ జ్ఞానము చేత మిమ్మల్ని అందరినీ నిర్దోషులుగా మార్చడానికి తగిన మాటల జ్ఞానం కావాలి. స్టెఫన్ తోటి అంటున్నాడు, అతని మాటల యందు అగపరుచు జ్ఞానమును అతని ఆత్మ ప్రేరేపించిన విధమును బట్టి అతన్ని ఎవరూ ఎదిరించలేకపోయి అంటే కారణం నీ మాట ఎల్లప్పుడూ కృపాసహితముగా రుచికరముగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అటువంటి మాటల జ్ఞానం కలిగి నీవు నడుచుకొని నీ ఎడల నీకు అంతా కూడా దేవుని మహాకృపను బట్టి చక్కగా అనేకులకు వెలిగించిన వాడిని అవుతావు, అనేకులకు దీపముగా ఉంటావు, అనేకులకు వెలుగై అనేక మందిని వెలుగులోకి నడిపించిన వాడు అవుతావు. కనుక ఆ రీతిగా మనం వెళ్ళినట్లయితే దేవుడు నిండారులుగా దీవించి మిమ్మల్ని ఆశీర్వదించెనుగాక. ఆమేన్.